ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో వీరిద్దరి మధ్య పలు కీలక అంశాలు చర్చకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా రాజ్యసభ సభ్యుల ఎంపిక, బీజేపీ ప్రతిపాదనపై చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ పర్యటన వివరాలను చంద్రబాబు దృష్టికి పవన్ తీసుకొచ్చారు. అంతేకాకుండా తాజా రాజకీయ పరిణామాలు ఇరువురి భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. కాకినాడలో రేషన్ బియ్యం మాఫియా పైన చర్చించినట్టు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో పోస్టులపై తీసుకుంటున్న చర్యలపైన ఇరువురు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. భేటీకి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, మీటింగ్ కంప్లీట్ అయిపోయిందా? అవుట్కమ్ ఏమైనా వచ్చిందా? లేదు, గంట పాటు సమావేశం జరుగుతుంది. మరొక కాసేపు కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి షెడ్యూల్ 5 గంటల వరకు ఏమీ లేదు, ఎక్కువసేపు సమావేశం జరిగే అవకాశం ఉంది. పాలనాపరమైన అంశాలతో పాటు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా పాలనాపరమైన అంశాలు చూస్తే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్ట్ విజిట్ చేసిన నేపథ్యంలో బయటపడిన చాలా ల్యాప్సెస్ కావచ్చు, పీడిఎస్ రైస్కు సంబంధించి అక్రమ రవాణాకు సంబంధించి ప్రధానంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది భారీ ఎత్తున ఆఫ్రికా ఇతర దేశాలకి ఇక్కడి నుంచి దాదాపు గత 5 సంవత్సరాల్లో 48,000 కోట్ల రూపాయలు విలువ చేసే పీడిఎస్ రైసు అక్రమంగా ట్రాన్స్పోర్ట్ అయింది. గత 5 సంవత్సరాలే కాదు, గత దశాబ్దాలుగా ఈ వ్యవహారం కొనసాగుతూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో దీనికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలంటే దాని మీద పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్యమంత్రితో పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ పరంగా రాజ్యసభకు సంబంధించి చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్న సమయం ఇది. రాజ్యసభకి బై ఎలక్షన్ జరుగుతుంది. 3 సభ్యులకు సంబంధించి రాజీనామా చేయడంతో బై ఎలక్షన్ నేపథ్యంలో బీదా రవిచంద్రకి తిరిగి తెలుగుదేశం పార్టీ నుంచి ఇవ్వాలని అది డిసైడ్ అయింది. ఇక మిగతా 2 స్థానాలు ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. ఆర్ కృష్ణయ్య కూడా తిరిగి భారతీయ జనతా పార్టీ ఆర్ కృష్ణయ్యతో చర్చలు జరుపుతోంది. భారతీయ జనతా పార్టీలో చేరి ఆయన మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా వెళ్ళబోతున్నట్టుగా సమాచారం ఉంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్తో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇప్పటికే చర్చించినట్టుగా సమాచారం. అదే సమయంలో చంద్రబాబుతో కూడా చర్చించినట్టు సమాచారం. దాని మీద ఇద్దరు కలిసి ఈరోజు చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో మిగతా నామినేటెడ్ పదవులకు సంబంధించి మరొక జాబితా రాబోతోంది. దానికి సంబంధించి జనసేన లిస్టు పైన ఈరోజు ముఖ్యమంత్రికి చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో వ్యక్తిగతంగా కూడా ఇటీవల కాలంలో నారా రామ్మూర్తి నాయుడు చనిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చంద్రబాబును పరామర్శించలేదు. అది కూడా ఒక కారణంగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ఇద్దరు పర్యటనలో ఉన్న నేపథ్యంలో వేరువేరు పర్యటనలో ఉన్న నేపథ్యం కావడంతో పవన్ కళ్యాణ్ ఈరోజు దాని మీద కూడా సంతాపం తెలిపే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి పాలనాపరమైన అంశాల్లో ముఖ్యంగా అనేక సోషల్ మీడియాకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. సోషల్ మీడియా పైన గతంలో చోటు చేసుకున్న అంశాల మీద కావచ్చు, లేకపోతే ఐపీఎస్ అధికారులకు సంబంధించిన చర్యల మీద కూడా చర్చించే అవకాశం ఉంది. సో కీలకమైన భేటీగా దీన్ని చెప్పుకోవాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే రేపు ఒకవైపు కేబినెట్ జరుగుతున్న నేపథ్యం, అదే సమయంలో రేపటి నుంచి రాజ్యసభ నామినేషన్స్ ప్రారంభం కాబోతున్న నేపథ్యం కాబట్టి ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది.